ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో ఎటువంటి గ్రహాల కాంబినేషన్ వల్ల ప్రేమ వివాహాలు జరుగుతాయి, అలాగే ఈ లవ్ మ్యారేజ్లో సక్సెస్ రేట్ని సూచించేటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఎటువంటి కాంబినేషన్స్ మనం చూడటం వల్ల ఈ లవ్ మ్యారేజ్ అనేది పర్మనెంట్గా ఉండి ఇద్దరు హ్యాపీగా ఉంటారు అని చెప్పగలము. అలాగే లవ్లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య అఫెక్షన్ బాగుండి మ్యారేజ్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయి డైవోర్స్ తీసుకుని సెపరేట్ అయినటువంటి కేసును చూస్తే ఎటువంటి కాంబినేషన్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇటువంటి నెగిటివ్ రిజల్ట్స్ కలగడానికి చాలా కాంబినేషన్స్ ఉండొచ్చు. వీలైనంత వరకు నేను వీడియోలో కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఒక వ్యక్తి జాతకంలో అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు లవ్ అఫేర్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే చూడవలసిన హౌసెస్ 5th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 12th హౌస్, అలాగే లగ్న. 5th హౌస్ అనేది హౌస్ ఆఫ్ ఎమోషన్స్, హృదయ స్థానము అని పేరు 5th హౌస్కి. అంటే ఒక వ్యక్తి యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి అవతల వారి వ్యక్తి పట్ల, అలాగే ఆపోజిట్ సెక్స్ పట్ల, అమ్మాయికి అబ్బాయి పట్ల కావచ్చు, అబ్బాయికి అమ్మాయి పట్ల కావచ్చు, ఒక విధమైనటువంటి ఆకర్షణ, అట్రాక్షన్, వీటికి సంబంధించిన హౌస్ 5th హౌస్. అలాగే 7th హౌస్ అనేది అబ్బాయి అమ్మాయి మధ్య ఒక పర్మనెంట్ బాండింగ్ని సూచించేటువంటి మ్యారిటల్ హౌస్, అంటే అది కళత్ర స్థానము అని పేరు. మ్యారేజ్కి సంబంధించినటువంటి హౌస్ 7th హౌస్. ఇక్కడ ప్రధానంగా ఆ మ్యారేజ్ అనేది సంప్రదాయబద్ధంగా జరగడమా, లేదా ఇంటర్ కాస్ట్ కావచ్చు, లేదా పెద్దలకి ఇష్టం లేకుండా కావచ్చు వివాహం జరగడం, ఇవన్నీ కూడా సూచించేటువంటి హౌస్ 9th హౌస్. ఎందుకంటే 9th హౌస్ అనేది సంప్రదాయానికి, ధర్మానికి, వీటికి సంబంధించినటువంటి హౌస్. ఎప్పుడైతే పెద్దలకి ఇష్టానికి వ్యతిరేకంగా లేదా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఇలాంటివి జరగాలి అంటే 9th హౌస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. అలాగే 12th హౌస్ కూడా ఇద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది అని తెలియజేసేది 12th హౌస్. ఈ విధంగా ఈ హౌసెస్ ఆధారంగా మనము మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ అవుతుందా, అయిన తర్వాత వారిద్దరి మధ్య కూడా బాండింగ్ ఎంతవరకు ఉంటుంది అని చెప్పడానికి ఈ హౌసెస్ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్లానెట్స్ విషయానికి వచ్చినట్టయితే వీనస్, ముఖ్యంగా శుక్రుడు ఇటువంటి ప్రేమ సంబంధమైనటువంటి భావాలను కలిగజేసేటువంటి ప్లానెట్ శుక్రుడు. అలాగే రాహువు ఇమాజినేషన్, అలాగే ఎమోషనల్ అవుట్బర్స్ట్. ఒక్కొక్కసారి 5th హౌస్లో రాహువు లేదా వీనస్ ప్లస్ రాహు ఇటువంటి కాంబినేషన్ కనుక ఉన్నట్టయితే వీరు చాలా ఎక్కువగా ఎమోషనల్ ఫీలింగ్స్కి గురవడము, చాలా ఎక్కువ బాండింగ్ ఫీల్ అవ్వడము అనేది గమనించవచ్చు మ్యారేజ్కి ముందు. అయితే రాహు యొక్క బలం ఎక్కువ ఉండి నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత అది సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్కి కాకుండా బ్రేక్కి దారి తీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీనస్ రాహు యొక్క ప్లేస్మెంట్ ఎలా ఉంది. అలాగే కుజుడు ఇంపల్సివ్ ప్లానెట్, అంటే ఏదైనా సరే అనుకుంటే చేసేయాలి, తను అనుకున్నదే కరెక్ట్, తను అనుకున్నాను కాబట్టి నా ఫీలింగ్స్ కరెక్ట్, నేను ఈ దారిలోనే వెళ్ళాలి అని ఎప్పటికప్పుడు ఇంపల్సివ్ ఫీలింగ్స్, అంటే ఖచ్చితంగా చేయాలి, నాదే కరెక్ట్ ఆలోచన అనేటువంటి ఒక ఫీలింగ్స్ ఇచ్చేటువంటి ప్లానెట్ మార్స్. ఈ మార్స్ కనుక 5th లార్డ్ వీనస్, 7th లార్డ్, 9th లార్డ్ వీళ్ళతో నెగిటివ్ రిలేషన్లో కనుక ఉంటే, అంటే రెట్రోగ్రేడే కానీ, సాటర్న్ ప్లస్ మార్స్ కానీ, అంటే శని కుజుల కలయిక కానీ, కుజ రాహుల కలయిక కానీ, 5th హౌస్, 5th లార్డ్, వీనస్ ఇటువంటి ప్లానెట్స్తో ఉంటే వీరు చాలా త్వరగా లవ్ అఫైర్లో ఇరుక్కుని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే మ్యారిటల్ బాండేజ్ ఏర్పడుతుందో, మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు విభేదాలు రావడము, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 5th హౌస్ అనేది ఓన్లీ ఎమోషనల్స్ని తెలియజేసేటువంటి హౌస్. అయితే మ్యారేజ్ని కలిసి కలకాలం బతకాలి అని సూచించేటువంటి హౌస్ 7th హౌస్. ఎప్పుడైతే 5th హౌస్ స్ట్రాంగ్గా ఉండి 7th హౌస్ ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు లవ్ అఫేర్లో ఇన్వాల్వ్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మ్యారేజ్ తర్వాత వారిద్దరి మధ్య ఎన్నో కాన్ఫ్లిక్ట్స్, విభేదాలు, ఫ్రిక్షన్ ఇలాంటివన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండూ కూడా బాగున్నప్పుడే లవ్ సక్సెస్ అయ్యి మ్యారేజ్కి దారి తీసి మ్యారేజ్ కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా కేసెస్లో కనుక మనం చూసినట్టయితే చాలామంది 5-6 సంవత్సరాలుగా కూడా ప్రేమించుకుంటూ మ్యారేజ్ అయిన తర్వాత వితిన్ 1 year డైవోర్స్ కోసం అప్లై చేసిన కేసెస్ కూడా మనం చూడొచ్చు.
ఎందుకంటే వీరికి 5th హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉంది, కానీ 7th హౌస్ అనేది చాలా ఎఫెక్ట్ అయి ఉండడం వల్ల ఏ ప్లానెట్స్ అయితే 5th హౌస్ని సపోర్ట్ చేస్తున్నాయో అదే ప్లానెట్ 7th హౌస్ని, 7th లార్డ్ని, వీనస్ని వీటిని నెగిటివ్గా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. 5th హౌస్ని ఏవైతే బాగా ప్రమోట్ చేస్తున్నాయో 7th హౌస్ని ఎఫెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ కాంబినేషన్ స్టడీ చేయడం వల్ల లవ్ అయిన తర్వాత ఎంతవరకు అది మ్యారేజ్కి దారి చేసి సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి దోహదపడుతుంది అని అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతాయి ఈ హౌసెస్ అండ్ ఈ ప్లానెట్స్. క్లుప్తంగా ఒక్కొక్క హౌస్ని కనుక చూసినట్టయితే 5th హౌస్లో మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండడము, ఆ మ్యాలిఫిక్ ప్లానెట్స్ శుక్రుడు అలాగే 5th లార్డ్ వీళ్ళతో కలిసి ఉన్నట్టయితే వాళ్ళు అటువంటి మహాదశ రన్ అవుతూ ఉన్నట్టయితే వాళ్ళు లవ్ అఫేర్స్లో త్వరగా ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఎప్పుడైతే మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో దానివల్ల ఆ లవ్ అనేది మ్యారేజ్ తర్వాత కంటిన్యూ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి 5th లార్డ్ 7th లార్డ్ కలిసి 5th హౌస్లో ఉంటారు, కానీ మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి ఉండడము, అది 7th లార్డ్కి ఎనిమీ హౌస్ అవ్వడము, 7th లార్డ్ రెట్రోగ్రేడ్ అవ్వడము, ఇటువంటి కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే లవ్ ఉన్నంత వరకు కూడా ఇద్దరి మధ్య బాండింగ్ ఉంటుంది తప్ప మ్యారేజ్ అయిన తర్వాత అది సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్కి సపోర్ట్ చేసేటువంటి కాంబినేషన్గా ఉండడానికి వీలుండదు. అలాగే సక్సెస్ఫుల్ మ్యారీడ్ లవ్ మ్యారేజ్ కనుక చూసినట్టయితే 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉండడము, అలా ఉండి 7th లార్డ్తో 5th లార్డ్తో మంచి రిలేషన్ కలిగి ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ 5th లార్డ్ 7th లార్డ్ 9th లార్డ్ వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్గా ఉండడము, బెనిఫిక్ హౌసెస్లో ఉండడము, బెనిఫిక్ ప్లానెట్స్తో ఉండడము, ఇలా కనుక ఉన్నట్టయితే హారోస్కోప్లో వారి యొక్క లవ్ అనేది మ్యారేజ్కి దారి చేసి మ్యారేజ్ తర్వాత కూడా సక్సెస్ఫుల్ లైఫ్ చేయడానికి వీలవుతుంది. అయితే ఏమాత్రము అఫ్లిక్షన్స్ గురైనా, ముఖ్యంగా 7th హౌస్ 7th లార్డ్ అలాగే 9th హౌస్ 9th లార్డ్ ఇవి కనుక ఎఫెక్ట్ అయినట్టయితే వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ అనేవి కలుగుతాయి. అయితే సెపరేషన్కి దారి తీసేటువంటి ప్లానెట్స్ కనుక స్టడీ చేసినట్టయితే సన్ అంటే రవి కనుక 7th హౌస్ 8th హౌస్ ఈ స్థానంలో కనుక ఉన్నట్టయితే మ్యారేజ్ అయిన తర్వాత డైవోర్స్కి అప్లై చేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. కుజుడు కంటే కూడా సెపరేటివ్ ప్లానెట్ ఎప్పుడు సన్. కుజుడు ఘర్షణను మాత్రమే కలిగిస్తాడు, కానీ సన్ అనేది సెపరేషన్, పర్మనెంట్ సెపరేషన్, లీగల్ సెపరేషన్కి దారి తీసేటువంటి ప్లానెట్ సన్. కాబట్టి ఈ 5th లార్డ్ 7th లార్డ్ 9th లార్డ్ 12th లార్డ్ వీళ్ళు సన్తో క్లోజ్ రిలేషన్ లేకుండా ఉండడము, అలాగే 5th లార్డ్ 7th లార్డ్ 9th లార్డ్ ఈ ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా 6, 8, 12 హౌసెస్లో లేకుండా ఉండడము, రెట్రోగ్రేడ్ మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలవకుండా ఉండడము లేదా చూడబడకుండా ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఆ మహాదశ జరిగినప్పుడు వాళ్ళు లవ్ అఫేర్లో ఇన్వాల్వ్ అయ్యి మ్యారేజ్ చేసుకుని తర్వాత సక్సెస్ఫుల్గా ఉండడానికి వీలవుతుంది ఇటువంటి అఫెక్షన్స్ లేనట్టయితే. అలా కాకుండా 7th లార్డ్ 9th లార్డ్ అలాగే 5th లార్డ్ కనుక రెట్రోగ్రేడ్ మార్స్, రెట్రోగ్రేడ్ శాటర్న్, సన్, రాహుకేతు వీళ్ళతో కనుక స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటే కలిసి ఉండడం కానీ, అలాగే ఎగ్జాల్ట్ అయినటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి ఉండడం కానీ, రెట్రోగ్రేడ్ మ్యాలిఫిక్స్తో కలిసి ఉండడం కానీ ఇలా కనుక ఉన్నట్టయితే వారి యొక్క మ్యారీడ్ లైఫ్ ఎక్కువ కాలం కొనసాగడానికి వీలుండడు. ప్రధానంగా డైవోర్స్ తీసుకోవడానికి మాత్రం సన్ అనేది కారణం. అలా కాకుండా ఒక్కొక్కసారి రాహువు శాటర్న్ వీళ్ళు కనుక స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా ఉండి కనుక ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టయితే వారు డైవోర్స్ తీసుకోకపోయినా కానీ ఎప్పుడు కూడా విడిగానే ఉండడము, ఒకరితో ఒకరికి పెద్దగా కమ్యూనికేషన్ లేకుండా ఉండడము, ఇద్దరు కూడా ఐసోలేటెడ్గా వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉండడము, ఇటువంటి కొంత అన్వాంటెడ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 7th హౌస్లో వీనస్, 7th హౌస్లో వీనస్ ఉండి రాహు కేతు ఇటువంటి ప్లానెట్స్తో కనుక కలిసి ఉన్న, రెట్రోగ్రేడ్ మార్స్ శాటర్న్తో కలిసి ఉన్న వారి యొక్క లవ్ ఒక్కొక్కసారి మ్యారేజ్కి దారి తీసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు లేదా ఇతర అడ్డంకుల వల్ల కావచ్చు, మ్యారేజ్గా మెటీరియలైజ్ అవ్వదు. అలాగే వాళ్ళు ఒక త్యాగానికి ఆ రూట్లోకి వెళ్ళి ఇక ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని ఉండిపోవడము, ఇటువంటి కేసెస్ను కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇదమిత్తంగా ఈ కాంబినేషన్స్ ఉంటేనే లవ్ ఫెయిల్ అవుతుంది లేదా లవ్ సక్సెస్ అవుతుంది అని చెప్పలేము. ప్రధానంగా మనం స్టడీ చేసిన హౌసెస్ మాత్రం 5th హౌస్ 7th హౌస్ 9th హౌస్ 12th హౌస్ 1st హౌస్. లగ్నాలాడ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండి, లగ్నాలాడ్ 5th లార్డ్ 7th లార్డ్ మంచి రిలేషన్లో ఉండి అంటే ఎనిమీస్ కాకుండా ఉండడము,
కేంద్ర కోణాల్లో స్ట్రాంగ్గా ఉండడము, బెనిఫిక్ ఆస్పెక్ట్స్ ఉండడం అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు లవ్ అనేది సక్సెస్ఫుల్ మ్యారేజ్కి లీడ్ చేసి మ్యారీడ్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ కాంబినేషన్లో అయినా కానీ లగ్నాలాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఆ కాంబినేషన్కి బలం అనేది చేకూరుతుంది. అటువంటి లగ్నాలాడ్ ఇన్వాల్వ్ అయినప్పుడు లగ్నాలాడ్ హ్యాపీగా కంఫర్టబుల్గా కనుక ఉన్నట్టయితే ఆ లవ్ అనేది సక్సెస్ అవ్వడము, మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వడము అనేది మనం చూడొచ్చు. అలాగే 12th లార్డ్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో వారిద్దరి మధ్య కూడా ఒక విధమైనటువంటి గ్యాప్ రావడము, ఆలోచనలో వైరుధ్యము, ఇద్దరు భావాల్లో వైరుధ్యము, అంటే మ్యారేజ్ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఒక లైఫ్ స్టార్ట్ చేస్తారో ఆ 7th హౌస్ లార్డ్తో కనుక లేదా 7th హౌస్లో కనుక 12th లార్డ్ స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ చేస్తున్నట్టయితే హౌస్ని, మ్యారేజ్ అయిన తర్వాత వారి యొక్క లైఫ్లో ఇద్దరి మధ్య కూడా పొరపచ్చాలు రావడం లేదా అండర్స్టాండింగ్ లేకపోవడము, ఇటువంటి రిజల్ట్స్ వచ్చి వాళ్ళు సెపరేషన్ కూడా దారి తీసేటువంటి అవకాశాలు ఉంటాయి స్ట్రాంగ్ 12th లార్డ్ కనుక అఫ్లిక్ట్ చేసినట్టయితే ఈ హౌసెస్ని. ఎందుకంటే లవ్ అఫేర్, సక్సెస్ఫుల్ లైఫ్, లవ్ లైఫ్ అనేది సూచించేది 5th హౌస్, కానీ సక్సెస్ఫుల్ మ్యారేజ్, లాంగ్ మ్యారీడ్ లైఫ్ సూచించేది 7th హౌస్. కాబట్టి 7th హౌస్, 7th లార్డ్ వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మ్యారేజ్ అనేది ఎక్కువ కాలం నిలబడడానికి అవకాశం ఉంటుంది. 5th హౌస్, 5th లార్డ్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో వారి యొక్క లవ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి మ్యారేజ్ వరకు దారి తీయగలుగుతుంది తప్ప మ్యారేజ్ మళ్ళీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే 7th హౌస్, 7th లార్డ్, అలాగే 8th హౌస్, 8th లార్డ్. 8th హౌస్ అనేది మాంగళ్య స్థానం అని పేరు, అంటే ది లాంగివిటీ ఆఫ్ ది మ్యారీడ్ లైఫ్. ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జాతకాన్ని లవ్ అఫేర్లో ఉండి ఆ అబ్బాయిని కానీ లేదా అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నప్పుడు ఎంతవరకు ఈ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది అనేది కూడా ఆస్ట్రాలజికల్గా చెక్ చేయించుకోవడం వల్ల తాము తీసుకునేది మంచి నిర్ణయమా కాదా అనేది వాళ్ళకు వాళ్ళే జడ్జిమెంట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపాటబిలిటీ కనుక లేనప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయినా కానీ అది ఎక్కువ రోజుల్లో నిలవడానికి అవకాశం ఉండదు. కాబట్టి లవ్ అలాగే మ్యారేజ్ ఈ రెండు కూడా సెపరేట్ ఆస్పెక్ట్స్. 5th హౌస్, 7th హౌస్ ఈ రెండు కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు బాగున్నప్పుడే లవ్లో ఉండి తర్వాత మ్యారేజ్ చేసుకుని ఆ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మ్యాలిఫిక్ ప్లానెట్స్ అనేటువంటి రాహువు, అలాగే సన్ అంటే రవి, శని, కుజ వీళ్ళు కనుక సివియర్గా అఫ్లిక్ట్ చేస్తూ ఉన్నట్టయితే కొంతవరకు ఆ ఏరియాలో ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవడం అనేది మంచి ఆలోచన, మంచి నిర్ణయంగా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి సహాయపడుతుంది ఇటువంటి కాంబినేషన్స్. ఇంకా రానున్న వీడియోల్లో ఒక్కొక్క హౌస్ని తీసుకుని దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. క్లుప్తంగా ఈ హౌసెస్, ఈ ప్లానెట్స్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే లవ్ అనేది సక్సెస్ అయ్యి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.